నాగార్జున గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీ దగ్గర డబ్బులు ఎక్కువై బిగ్ బాస్ నడిపిస్తున్నారా? నిజంగా గనుక మీకు గనుక చాలా డబ్బు ఎక్కువైతే రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద చాలా మంది షెల్టర్ లేకుండా పడుకొని ఉంటారు కదా, వాళ్ళలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. లేదా మీ అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా మంది ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చుట్టూ తిరుగుతుంటారు, ఏదో చిన్న యాక్షన్ ఇచ్చినా లేదా ప్రొడక్షన్ సైడ్ అయినా అని. అలాంటి వాళ్ళనైనా ఆదుకోండి, అంతేగాని ఇలాంటి పిచ్చకుంట్ల బిగ్ బాస్ని అయితే నడపకండి. బిగ్ బాస్ కోసం అని అగ్ని పరీక్ష కోసం ఉప్పల్ బాల్ను పిలిచి అంత ఘోరంగా అవమానించాలా? అతను ట్రాన్స్జెండర్ అయితే మీకెందుకు, ఏ జెండర్ అయితే మీకెందుకు? అసలు నవదీప్, నీకే నీ జీవితంలో ఒక హీరో అయి ఉండి సక్సెస్ లేదు, కానీ ఉప్పల్ బాల్కి చాలా మంది ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేను కూడా తన ఫాలోవర్ని. అంతంత మాటలని అంతమంది ముందు ఏడిపించాలంటే మీకు కొంచెం కూడా మనసాక్షి అనేది అడ్డుపడలేదా? ఇది మీరు ముందు ముందు అనుభవిస్తారు, ఎందుకంటే మీరు చాలా కేసెస్లో వెళ్ళారు. మేము చాలా మీడియాలో మీరు ఎలా స్క్రోల్ అయ్యారో కూడా మేము చూసాము. అదంతా పక్కన పెడితే మీకు ఇంకా వేరే వాళ్ళని మనసు బాధపడేలాగా, తర్వాత జెండర్ని కించపరిచేలాగా మాట్లాడే హక్కు మీకు ఎవ్వరు ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. ఉప్పల్ బాలను అనడానికి మీరెవరు? తనకి ఎప్పుడైనా మీరు ₹1 సహాయం చేశారా? తన బతుకు కోసం తను ఏదో యాక్టింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. అతను ఇప్పటి నుంచి కాదు, టిక్ టాక్ అప్పటి నుంచి ఉన్నాడు కదా, అప్పటి నుంచి అతను అలాగే ఉన్నాడు. ఇప్పుడేం కొత్తగా తన జెండర్ని మార్చుకోవడానికి ట్రై చేయలేదే, ఫస్ట్ నుంచి అతను అంతే ఉన్నాడు. అలాంటప్పుడు తను ఎందుకు మీరు అవమానపరచాలి? ప్రతి ఒక్కరు నేను జడ్జి అని వచ్చేస్తున్నారు షోకి. అసలు జడ్జి అయ్యే అర్హత మీకుందా? అసలు జడ్జి అంటే ఏంటి? జడ్జి అనే పదానికి మొత్తానికే మీరు విలువనే తీసి పడేస్తున్నారు. అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఫస్ట్ మీకు లేదు, మీ వయసుకు కానీ మీకు కానీ లేదు. మీ జీవితంలోనే మీకు సక్సెస్ అనేది లేనప్పుడు మీరు జడ్జి ఎలా అవుతారు? అసలు జడ్జి అనే దానికి అసలు మీకు అర్హతనే లేదు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి ఫుల్ రెమ్యునేషన్ ఇచ్చేసుకుంటూ మీ టీఆర్పీ రేట్స్ కోసం మొత్తం వేరే వాళ్ళ మనోభావాలతో దెబ్బతీసేలాగా మాట్లాడుతూ వాళ్ళని కించపరుచుకుంటూ వాళ్ళని అవమానించడానికే మీలాంటి వాళ్ళు వచ్చారు. అసలు జడ్జి అని నువ్వెవరు? జడ్జి అసలు నీకు ఏ అర్హత ఉందని జడ్జిగా వచ్చావు అక్కడికి? చెప్పు. ఉప్పల్ బాల్ని నిలదీసి అసలు నువ్వు అన్ని వెకిలి వీడియోస్ చేస్తావు, మొత్తం చిల్లర వీడియోస్ చేస్తావు అని అంటున్నావా? ఇంకో అమ్మాయి అయితేనేమో నువ్వు ట్రాన్స్ అని అంటు. ట్రాన్స్ అయితే నీకెందుకు, ఎవరైతే నీకెందుకు? ట్రాన్స్ అయితే మనుషులు కాదా? ట్రాన్స్లో రక్తం, మీలో ఉండే రక్తం వాళ్ళ లోపల లేదా? మీలో ప్రవహించేది రెడ్ కలర్ రక్తమే కదా, వాళ్ళ లోపల కూడా సేమ్ అదే కలర్ రక్తం ఉంటుంది. అది తెలుసుకొని మాట్లాడు. ఒక ఆడదాని అయి ఉండి ఇంకొక వేరే వాళ్ళని అంత ఘోరంగా నువ్వు ఒక ట్రాన్స్ వా అని అంత, అసలు నీకు మీ అమ్మ నాన్న ఎలాంటి సంస్కారం నేర్పించారో. నాకు తెలియక ఒకటి అడుగుతా, ఉప్పల్ బాలు ఎలాంటి వీడియోస్ అయినా చేసుకుంటాడు, నీకెందుకు నవదీప్? ఫస్ట్ నీకే సినిమా ఛాన్సులు లేవు, అది దిక్కు లేకనే ఈ స్టూడియోస్ వైపు వచ్చి ఒక జడ్జిగా కూర్చొని పెద్ద అసలు అని చూపేంటి, అసలు సీరియస్ గా చూపేంటి? ఏదన్నా ఉంటే నువ్వు నీ ఇంట్లో ఉంచుకోవాలి, ఇలాంటి కంటెస్టెంట్ల ముందు కాదు. అర్థమైందా? నువ్వెందుకు అంత రియాక్ట్ అవ్వాలి అక్కడ? నువ్వేమన్నా అతనికి డబ్బులు ఇస్తావా? అక్కడ ఉండే అంత ఖర్చు అంతా నువ్వు పెట్టుకుంటున్నావు. నువ్వు కూడా సేమ్ గట్లొచ్చినోడివే కదా. ఉప్పల్ బాల్కి ఏదో నీ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖర్చు పెట్టినట్టు నువ్వెందుకు అతన్ని రిజెక్ట్ చేసావు? నీకు ఏ అర్హత ఉందని రిజెక్ట్ చేసావు? అసలు నువ్వే సినిమాలలో అట్టర్ ఫ్లాప్ అయిపోయావు. నీకు ఒక సక్సెస్ అంటూ లేదు, నువ్వే ఒక సక్సెస్ లేదు. ఆ కింద మీద పడి కొట్టినా నువ్వు 20 సినిమాలు కూడా తీయలేదు. నీకెందుకంతా ఉప్పల్ బాల్ మీద? కానీ అతని వీడియో చూసావా? అతనికి ఎంత మంచి ఫ్యాన్స్ ఉంటారో చూసావా ఒక్కసారైనా? నీకెందుకయ్యా అదంతా? చూసుకొని మూసుకొని జడ్జిగా వచ్చావు, జడ్జిగా కూర్చొని వెళ్ళిపోవాలి. మంచి తీర్పు ఇవ్వు. ఏదన్నా ఉంటే, అసలు నీకు అర్హతనే లేదు తీర్పిచ్చడానికి. ఉప్పల్ బాల్ని అనే అంత అర్హత నీకు లేదు.